హాలికునకున్ హలాగ్రమున అర్ధము సేకురు భంగి దప్పిచే నలమట చెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దుర్మలిన మనోవికారియగుమర్చుని నన్నొడగూర్చి నీపయిందలవు ఘటింపచేసితివే దాశరథీ కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ అష్టచత్వారింశ సర్గ 48వ సర్గ అహల్య శాప వృత్తాంతము. విశాల నగర రాజు సుమతి విశ్వామిత్రుని కలుసుకున్నాడు కదా. తరువాత జరిగిన విషయం. పృష్ట్వాతు కుశలం తత్ర పరస్పర సమాగమే కథాంతే సుమతిర్వాక్యం వ్యాజహార మహామునిం. మహారాజు సుమతి విశ్వామిత్రునితో ముచ్చటిస్తూ రామలక్ష్మణులను గమనించిన వాడై కొంతసేపటి తర్వాత మహర్షితో ఇట్లు పలికెను. ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీ ధనుర్ధరౌ అశ్వినావివరూపేణ సముపస్థిత యౌవనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కశ్యవామునే. ఓ మహర్షి, నిన్ను అనుసరిస్తున్న ఈ కుమారులు ఎవరు? దేవతలతో సమానమైన వీరులుగాను నడుచుచున్నప్పుడు గజ సింహముల వలె ఠీవిగాను ఉన్నారు. యవన ప్రారంభంలో ఉండి పద్మపత్రముల వంటి కన్నులతో అశ్వనీ దేవతల వలె మహా సౌందర్యముతో వెలిగిపోతున్నారు. ధనస్సు అమ్ముల పొదలు ధరించి ఉన్నారు. వీరు ఎవరి కుమారులు? కాలినడకతో ఇచ్చటికి ఎందుకు ఎట్లు వచ్చారు? భూషయంతా విమం దేశం చంద్రసూర్య వివాంబరం పరస్పరస్య సదృశౌ ప్రమాణింగిత చేష్టితైః కిమర్థం చ నరశ్రేష్ఠౌ సంప్రాప్తౌ దుర్గమే పథి వరాయుధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్వతః. మునులలో శ్రేష్టమైన వాడా, సూర్యచంద్రులు ఏకకాలమున ఆకాశమున దర్శనమిచ్చినట్లు వీరు ఈ ప్రదేశమునందు దర్శనమిచ్చారు. వారి రూప ప్రమాణములు భావములు చేష్టలచే ఈ ప్రదేశమును అలంకరిస్తున్నారు. చాలా గొప్పవారైన ఈ వీరులు బహు కష్టమైన ఈ దారిలో ఎందుకు వచ్చారు? పూర్తిగా వినగోరుచున్నాను అన్నాడు మహారాజు సుమతి. తస్య తద్వచనం శ్రుత్వా యథావృత్తం న్యవేదయత్ సిద్ధాశ్రమ నివాసం చ రాక్షసానాం వధం తథా. విశ్వామిత్రవచః శ్రుత్వా రాజా పరమహర్షితః అతిథి పరమౌ ప్రాప్తౌ పుత్రౌ దశరథస్యతౌ. దానికి విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమంలో జరిగిన యాగము, రాక్షస వధలను వివరించాడు. సుమతి అది విని సంతోషించి మహావీరులైన ఆ దశరథ కుమారులను ఉత్తమమైన అతిథుల వలె సత్కరించాడు. పూజయామాస విధివత్ సత్కారార్హౌ మహాబలౌ తతః పరమ సత్కారం సుమతేః ప్రాప్య రాఘవౌ. ఊష్య తత్ర నిశామేకాం జగ్మతుర్మిథిలాం తతః తాన్ దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభాం. రామలక్ష్మణులు ఆ సుమతి సత్కారములు స్వీకరించి ఒక రాత్రి అక్కడ ఉండి తరువాత విశ్వామిత్రుని వెంట మిథిలకు బయలుదేరారు. విశ్వామిత్రాది ఋషులు ఆ మిథిలా నగరమును చూచి బాగు బాగు అని మెచ్చుకొనుచు ఆ నగరమును పూజించారు. సాధు సాధ్వితి శంసంతో మిథిలాం సమపూజయన్ మిథిలోపవనే తత్ర ఆశ్రమం దృశ్య రాఘవః పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ మునిపుంగవం శ్రీమదాశ్రమ సంకాశం కిం విదం మునివర్జితం శ్రోతుమిచ్ఛామి భగవన్ కస్యాయం పూర్వ ఆశ్రమః. తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్య విశారదః. రాముడు మిథిలకు సమీపమందున్న ఒక నిర్జనమైన శూన్యమైన సుందరముగా ఉన్న ఆశ్రమమును గమనించి విశ్వామిత్రునితో, ఓ పూజ్యుడా, ఇది ఒక ముని ఆశ్రమము వలె కనబడుచున్నది. ప్రాచీనమై నిర్జనమైన ఈ ఆశ్రమమును గురించి వినగోరుచున్నాను అన్నాడు. ఎంతో నేర్పుగా మాట్లాడగలిగే విశ్వామిత్రుడు రామునితో ఇట్లు పలికెను. ప్రత్యువాచ మహాతేజ విశ్వామిత్రో మహామునిః
హంతతే కథయిష్యామి శృణు తత్వేన రాఘవ. యస్యైతదాశ్రమపదం శప్తం కోపాన్మహాత్మనా గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్మహాత్మనః. ఆశ్రమో దివ్యసంకాశః సురైరపి సుపూజితః సచేహ తప ఆతిష్ఠదహల్యా సహితః పురా. విశ్వామిత్రుడు ఆ ప్రశ్నకు సంతోషించిన వాడై, రామ, ఈ ఆశ్రమము గౌతమ మహర్షిది. ఎందుకు శాపగ్రస్తమైనదో వివరించెదను వినుము. దేవతలు కూడా పూజించు గౌతమ మహర్షి ఈ ఆశ్రమములో పూర్వము భార్య అయిన అహల్యతో కూడి ఇక్కడ అనేక సంవత్సరములు తపస్సు చేసెను. వర్షపూగాననేకాంశ్చ రాజపుత్ర మహాయశః కదాచిద్దివసే రామ తతో దూరం గతే మునౌ తస్యాంతరం విధిత్వా తు సహస్రాక్షః శచీపతిః మునివేషధరో అహల్యామిదం వచనమబ్రవీత్. ఋతుకాలం ప్రతీక్షంతే నార్ధినః సుసమాహితే సంగమం త్వహమిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే. మహాసౌందర్యవతి అయిన అహల్యను మోహించిన దేవేంద్రుడు గౌతమ మహర్షి లేని సమయంలో అక్కడికి వచ్చి ముని వేషములో అహల్యతో, సుందరి, నీ సంగమమును కోరుతున్నాను అని పలికిన ఇంద్రునితో వచ్చినవాడు దేవేంద్రుడు అని గ్రహించి కూడా అతనిపై మక్కువతో దుర్బుద్ధిచే సమ్మతించెను. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. అధా బ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేనాంతరాత్మన కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమితః ప్రభో. ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్షమానద. ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యామిదమబ్రవీత్. శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. ఏవం సంగమ్య తుత్తయా నిశ్చక్రామోటజాత్తతః. తరువాత సంతృప్తి చెందిన అహల్య, ప్రభు, ఇచ్చటి నుండి త్వరగా బయటపడుము. మునీశ్వరుడు రాకముందు వెళ్ళిపోవలసినది అని కోరినది. ఇంద్రుడు నవ్వుతూ అహల్యతో, సుందరి, వచ్చినట్లే వెళ్ళేదను అని ఆనందముతో ఆ పర్ణశాల బయటకు వచ్చెను. ససంభ్రమత్వరన్ రామ శంకితో గౌతమం ప్రతి. గౌతమం సదదర్శాథ ప్రవిశం తం మహామునిం. దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం తీర్థోదక పరిక్లిన్నం దీప్యమానమివానలం. గృహీత సమిధం తత్ర సకుశం ముని పుంగవం దృష్ట్వా సురపతిస్త్రస్తో వివర్ణవదనోభవత్. ఇంద్రుడు నవ్వుతూ అహల్యతో, సుందరి, వచ్చినట్లే వెళ్ళెదను అని ఆనందముతో ఆ పర్ణశాల బయటకు వచ్చెను. అప్పుడు దేవదానవులు ఎదిరింపలేనివాడు, తపోనిష్ఠా గరిష్ఠుడు అయిన మహర్షి గౌతముడు తడిసిన బట్టలతో అగ్నివలే ప్రకాశిస్తూ సమిధలు కుశలు చేత ధరించి ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. అథ దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం మునిః దుర్వృత్తం వృత్త సంపన్నో రోషాద్ వచనమబ్రవీత్. మమ రూపం సమాస్థాయ కృతవానపి దుర్మతే అకర్తవ్యమిదం తస్మాద్ విఫలస్త్వం భవిష్యసి. గౌతమేనైవ ముక్తస్య సరోషేణ మహాత్మన పేతుతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. గౌతమ మహర్షి తెల్లబోయిన ముఖంతో ఉన్న దేవేంద్రుని చూచి జరిగినది గ్రహించి, దుర్మార్గుడా, నా రూపములో వచ్చి ఇట్టి దుష్కార్యము ఆచరించినందుకు నీ బీజములు పడిపోవుగాక అని శపించెను. వెంటనే ఇంద్రుని వృషణములు నేలపై పడిపోయినవి. తథా శప్త్వా సవై శక్రమహల్యామపి శప్తవాన్. ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి. యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యసి. గౌతముడు ఇంద్రుని శపించి తరువాత అహల్యను కూడా, నీవు అనేక వేల సంవత్సరముల పాటు వాయుభక్షణివై ఎవరికి కనబడకుండా భస్మములో తపస్సు చేయుచు పడి ఉండుము. ఈ ఆశ్రమమునందే కొంతకాలము తరువాత దశరథ కుమారుడు రాముడు ఇక్కడికి వచ్చి ఆశ్రమములో ప్రవేశించును.
అప్పుడు నీవు శుద్ధురాలవవుతావు. తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాశే ముదాయుక్త స్వం వపుర్ధారయిష్యసి. ఏవముక్త్వా మహాతేజ గౌతమో దుష్టచారిణీం ఇమమాశ్రమముత్సృజ్య సిద్ధచారణ సేవితే హిమవత్శిఖరే రమ్యే తపస్తేపే మహాతపాః. ఓ దుష్టముగా వర్తించిన దానా, నీవు ఆ రామునికి అతిథి మర్యాదలు చేసిన తరువాత నీ లోభమోహములు తొలగిపోయి పరిశుద్ధవై నీ రూపము తిరిగి పొంది నాతో కలిసి జీవించగలవు అని శపించెను. మహాతేజస్వరూపుడు తపశ్శాలి అయిన గౌతమ మహర్షి అహల్యను శపించి ఈ ఆశ్రమమును అరణ్యమును విడిచి సిద్ధచారణులు సంచరించే హిమవత్ పర్వత ప్రాంతములో తపస్సు చేసుకొనడానికి వెళ్ళిపోయినాడు. ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 48 సర్గః. ఇది శ్రీమద్ రామాయణమునందలి 48వ సర్గ. స్వస్తి. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.